Hello viewers, welcome to my channel Bhavya Raj Vibes. Today we will have a discussion about parenting tips. కిడ్స్ మనం ఫిజికల్గా అండ్ మెంటల్గా స్ట్రాంగ్ అండ్ హెల్తీగా పెంచుతాం అనుకుంటాం కదా, కానీ వాళ్ళు ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్తే మాట వినరు, వండుకేస్తారు. సో మనం ఈజీగా వాళ్ళని తిట్టకుండా అరవకుండా ఇమిటేషన్ పాలసీతో వాళ్ళతో గ్రాడ్యువల్గా చేంజ్ తీసుకురావచ్చు. కిడ్స్ చిన్నప్పుడు మాటలు నేర్చుకున్న దగ్గర నుంచి పెద్ద వరకు మనం ఎలా మాట్లాడతాం వాళ్ళు చూసి ఇమిటేట్ చేస్తారు కదా యాక్షన్స్. సో నేను ఐ విల్ బ్రీఫ్ ఇట్ విత్ 4 ఎగ్జాంపుల్స్. ఫస్ట్ వచ్చేసి ఫుడ్ మనం మాత్రం వాళ్ళకి హెల్తీ ఫుడ్ తినాలి, ఫ్రూట్స్ తినాలి, అన్నీ తినాలని చెప్తాం. బట్ వాళ్ళ ప్రెజెన్స్లో మనం స్నాక్ ఐటమ్స్, చిప్స్, బర్గర్స్, పిజ్జాస్, పానీపూరి లాంటివి తింటుంటాము. సో వాళ్ళకి కూడా దాని మీద క్రేవింగ్స్ వెళ్తుంటాయి. సో అది లిమిట్ చేసుకోండి. మీరు వీక్లీ 1 or 2 weeks ఒకసారి అలా జంక్ ఫుడ్ తిన్నా పర్వాలేదు, ఇట్స్ ఓకే అని. సెకండ్ వచ్చేసి యాంగర్ అండ్ మూడ్ ఇష్యూస్. మనం వాళ్ళ ముందు మూడీగా డల్గా తిరిగితే వాళ్ళు కూడా అలా ఇన్యాక్టివ్ అండ్ డార్మెంట్గా ఉంటారు. అండ్ ఏదైనా గొడవ అయినా ఇంట్లో ఆర్ మీ స్పౌస్తో ఏదైనా ఇష్యూ ఉన్నా వాళ్ళు ఉండేటప్పుడు మాత్రం గట్టిగా అరిస్తూ ఆర్గ్యుమెంట్ చేసుకోవద్దు. సో వాళ్ళు కూడా గట్టిగా అరిస్తే ఏదైనా పని అవుతుంది అని అనుకుంటారు. సో మీకు ఏదైనా ఇష్యూస్ ఉన్నా ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ కిడ్ వెళ్ళి సార్ట్అవుట్ చేసుకోండి. థర్డ్ థింగ్ వచ్చేసి మెయిన్, ఇప్పుడు పిల్లలందరూ చిన్నప్పుడు 1.5 years నుండి 10 years ఆర్ అందరూ పెద్ద అయ్యే వరకు ఫోన్కి ఎక్కువ అడిక్ట్ అవుతున్నారండి. మనం యాజ్ అ పేరెంట్స్ వాళ్ళ ముందు ఉండేటప్పుడు మనము ఇలా రీల్స్ కానీ షార్ట్స్ కానీ చూస్తున్నాం. వాళ్ళు కూడా అదే ఫింగర్తో ఇలా అనడం కూడా చిన్న పిల్లల నుంచి అలవాటు అవుతుంది. సో వాళ్ళు ఉండేటప్పుడు మనం ఒక బుక్ రీడింగ్ అనేది కొత్త హ్యాబిట్ కానీ కల్టివేట్ చేసుకుంటే వాళ్ళు కూడా చూసి నేర్చుకుంటారు. మనం ఫోన్ నుండి కూడా దూరంగా పెట్టచ్చు. ఫోర్త్ వచ్చేసి రెస్పెక్ట్. మన పేరెంట్స్కి, ఇన్లాస్కి, నైబర్స్కి కానీ ఫ్రెండ్స్కి కానీ మనం ఎలా మాట్లాడతామో అదే వాళ్ళు ఆ మాటలు కూడా నేర్చుకుంటారు. అండ్ రెస్పెక్ట్ అండ్ కైండ్నెస్ కూడా వాళ్ళకి అది అలవాటు అవుతుంది. సో కిడ్స్కి మెయిన్ దే లెర్న్ ఫ్రమ్ వాట్ దే సీ మోర్ దాన్ వాట్ యూ ప్రీచ్. సో వాళ్ళకి ఇమిటేషన్ లాజిక్తో మనం గ్రాడ్యువల్గా వాళ్ళ చేంజ్ తీసుకొని రావచ్చు. మనకు ఉంది కదా, రేజ్ యువర్ సెల్ఫ్ యాజ్ ఏ బెస్ట్ పర్సన్ బిఫోర్ యూ రేజ్ యువర్ కిడ్ అండ్ బీ లైక్ దట్ పర్సన్. మీరు మీ కిడ్స్ ఎలా ఉండాలనుకుంటున్నారో అలా మీరు ఉండండి. సో వాళ్ళు మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. మా ఇంట్లో అయితే మా పాప నన్ను చూసి చాలా చాలా ఇమిటేట్ చేస్తుంది. అలాగే మీరు మీ ఇంట్లో మీ కిడ్స్ మిమ్మల్ని చూసి ఇమిటేట్ చేసి ఉంటే నాకు కమెంట్స్లో మెన్షన్ చేయండి. నేను ఇన్ కేసు ఏమైనా ఎగ్జాంపుల్స్ మర్చిపోయినా కూడా మీరు కమెంట్ సెక్షన్లో యాడ్ చేయొచ్చు. Hope you will follow these tips to raise your kids healthily.